ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంలో పెను మార్పు చోటు చేసుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఈ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కన్సార్టియం సుమారు 16,706 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ భారీ డీల్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారగా దీనిపై ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2008లో తాను కేవలం 450 కోట్లకు ఈ జట్టును దక్కించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అంత పెద్ద మొత్తం వెచ్చించినందుకు చాలా మంది తనను చూసి హేళన చేశారని, కానీ తన లక్ష్యం రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయటమేనని మాల్యా స్పష్టం చేశారు. ఇక తన పెట్టుబడి విలువ నేడు దాదాపు 37 రెట్లు పెరిగి 16,500 కోట్లకు చేరుకోవటం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని మాల్యా పేర్కొన్నారు. ఇక ఆర్సీబీ కొత్త యజమానులకు అభినందనలు తెలుపుతూనే ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ తన డిఎన్ఏలో భాగంగానే ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి మేటి ఆటగాడిని జట్టులోకి తీసుకురావటం తన ప్రయాణంలో అత్యుత్తమ నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్నేళ్లుగా జట్టుకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులోనూ ఆర్సీబీకి తమ మద్దతును ఇలాగే కొనసాగించాలని ఆయన కోరారు. ఒకప్పుడు తక్కువ అంచనా వేయబడిన ఈ ఫ్రాంచైజీ నేడు అత్యంత విలువైన జట్టుగా ఎదగటం ఐపీఎల్ సక్సెస్కు నిదర్శనమని మాల్యా అభిప్రాయపడ్డారు.